1942లో బ్రిటిషర్స్ని మన దేశం నుండి వెళ్ళగొట్టాలి అనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమం కారణంగా బ్రిటిష్ గవర్నమెంట్ విదేశాల నుండి మన దేశానికి ఇంపోర్ట్ అయ్యే కొన్ని వస్తువులని బ్యాన్ చేసింది. అందులో పెయింట్స్ కూడా ఒకటి. అంటే మనకి స్వతంత్రం రాకముందు ఇండియాలో ఉండే పెయింట్ బిజినెస్ని చాలా వరకు ఫారెన్ కంపెనీస్ మాత్రమే క్యాష్ చేసుకునేవి. అప్పటికే షాలిమర్ పెయింట్స్ లాంటి కొన్ని ఇండియన్ కంపెనీస్ ఉన్నా కూడా అవి చిన్న కంపెనీస్ అవ్వడం వల్ల ఈ విదేశీ కంపెనీలతో పోటీ పడలేకపోయేవి. కానీ అలాంటి టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ విదేశీ కంపెనీలకి సంబంధించిన పెయింట్స్ని ఇండియాలో బ్యాన్ చేయడంతో సడన్గా ఇండియాలో ఉన్న పెయింట్ బిజినెస్లో చాలా పెద్ద మార్కెట్ గ్యాప్ క్రియేట్ అయింది. అంటే ఇండియాలో పెయింట్స్కి ఉన్న డిమాండ్కి తగ్గట్టు సప్లై లేదు. నేను ఆల్రెడీ చెప్పినట్టే అప్పటికే షాలిమర్ పెయింట్స్ లాంటి కొన్ని కంపెనీస్ ఉన్నప్పటికీ అవి సడన్గా వచ్చిన ఈ డిమాండ్కి తగ్గట్టు పెయింట్స్ని తయారు చేసి సప్లై చేయలేకపోతున్నాయి. సో మార్కెట్లో ఉన్న ఈ ప్రాబ్లమ్ని గమనించి ఒక నలుగురు వ్యక్తులు ఎలా అయినా ఈ అవకాశాన్ని ఒక బిజినెస్గా మార్చుకోవాలనే ఆలోచనతో ఒక చిన్న షెడ్లో ఆయిల్ పెయింట్స్ అమ్ముతూ స్టార్ట్ చేసిన వాళ్ళ బిజినెస్ ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద పెయింట్స్ కంపెనీగా మారి ప్రతి సంవత్సరం సుమారు 35,000 కోట్ల రూపాయల బిజినెస్ చేసే స్థాయికి ఎదిగింది. అదే ఏషియన్ పెయింట్స్. బర్జర్ పెయింట్స్ అండ్ నెరోలాక్ లాంటి విదేశీ కంపెనీలను దాటుకుని ఒక భారతీయ కంపెనీ ఇండియాలో ఉన్న పెయింట్ బిజినెస్ని దాదాపు 50 ఏళ్ల పాటు సింగిల్ హ్యాండెడ్గా రూల్ చేయడం అంటే అది అంత సాధారణమైన విషయం కాదు. కానీ దాన్ని సాధించడానికి ఈ ఇండియన్ కంపెనీ ఇంప్లిమెంట్ చేసిన జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటో మనకి తెలిస్తే అసలు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మార్కెట్ని ఎలా రీసెర్చ్ చేయాలి అండ్ ఉన్న అవకాశాలని ఎలా యూజ్ చేసుకోవాలో మనకి ఒక ఐడియా వస్తుంది. అండ్ వాటి గురించే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1942లో బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాలో విదేశీ పెయింట్స్ని బ్యాన్ చేసిన తర్వాత మార్కెట్లో ఉన్న ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి చంపక్లాల్ చోక్సీ, చమ్నాలాల్ చోక్సీ, సూర్యకాంత్ అండ్ అరవింద్ వకీల్ అనే నలుగురు వ్యక్తులు కలిసి ముంబైలో ఉన్న ఒక చిన్న గ్యారేజ్లో ఏషియన్ ఆయిల్ అండ్ పెయింట్స్ కంపెనీ అనే పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. అయితే ఏ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడైనా మనం తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో మనం ఆ డిమాండ్కి తగ్గట్టుగానే ప్రొడక్ట్ని తయారు చేయాలి. అప్పుడే అది చాలా ఈజీగా మార్కెట్లోకి వెళ్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏషియన్ పెయింట్స్ కంపెనీ మొదట్లో ఏ ప్రొడక్ట్ని పడితే ఆ ప్రొడక్ట్ని తయారు చేసి మార్కెట్లోకి వెళ్ళిపోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో ఎక్కడ డిమాండ్ ఉంది, అక్కడ కస్టమర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాటికి సొల్యూషన్స్ని ఎలా ప్రొవైడ్ చేయాలి అనే విషయాల మీద కంప్లీట్గా చాలా రోజుల పాటు రీసెర్చ్ చేసి కస్టమర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ని, మార్కెట్లో ఉన్న డిమాండ్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్రొడక్ట్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఎలాగో చెప్తా చూడండి. ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ స్టేట్స్లో చాలా ఫెస్టివల్స్ జరుగుతాయి. ఆ ఫెస్టివల్స్కి పల్లెటూళ్ళలో ఉండే ఎద్దులకి కొమ్ముల మీద ఒక పెయింట్ వేసి వాటిని డెకరేట్ చేస్తారు. అలాగే పల్లెటూళ్ళలో ఉండే చాలామంది ప్రజలు వాళ్ళ ఇల్లంతా కూడా సున్నంతో కోటింగ్ వేసిన వాళ్ళ తలుపులకి, ద్వారబంధాలకి మాత్రం పెయింట్స్ వాడేవారు. సో ఇది గమనించిన ఏషియన్ పెయింట్స్ ఫౌండర్స్ ఈ పర్టికులర్ ఈవెంట్స్ని టార్గెట్ చేసి కొన్ని పెయింట్స్ని తయారు చేశారు. కానీ అప్పట్లో ఏషియన్ పెయింట్స్ కంపెనీ ఒక చిన్న కంపెనీ అవ్వడం వల్ల మార్కెట్లో వాళ్ళ పెయింట్స్ని రీటైలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ పెద్దగా పట్టించుకునేవారు కాదు. సో అందుకే వాళ్ళు డైరెక్ట్గా పెయింట్స్ని యూజ్ చేసే పల్లెటూళ్ళకే వెళ్ళి అక్కడ ప్రతి ఇంటికి తిరుగుతూ ఈ పెయింట్స్ని అమ్మేవారు. సో బిజినెస్ అయితే స్టార్ట్ అయింది. కానీ ఇలా చిన్న చిన్న పల్లెటూళ్ళలో స్మాల్ సైజ్ పెయింట్స్ అమ్ముతూ ఉంటే వాళ్ళ వ్యాపారం పెద్ద స్థాయికి వెళ్ళడం అనేది చాలా కష్టం. ఎక్కడైనా ఒక బిజినెస్ పెద్ద స్థాయిలో గ్రో అవ్వాలి అంటే వాళ్ళు మార్కెట్లో ఉండే ఒక పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ని క్రియేట్ చేయాలి. సో ఇది అర్థం చేసుకున్న చంపక్లాల్ చోక్సీ కొంత టైం తీసుకుని అసలు ఇండియన్ పెయింట్స్ మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి, అవి ఎలాంటి కస్టమర్స్ని టార్గెట్ చేసి వాళ్ళ బిజినెస్ చేస్తున్నాయి, అక్కడ వ్యాపారం చేయడానికి వాళ్ళకి ఉన్న అవకాశాలేంటో రీసెర్చ్ చేసి ఫైనల్గా మార్కెట్లో పెయింట్ బిజినెస్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశారు. అదేంటంటే బేసిక్గా మార్కెట్లో 2 రకాల పెయింట్సే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఒకటి డెకరేటివ్ పెయింట్స్ అంటే మన ఇళ్లలో వాడేవి, ఇంకొకటి ఇండస్ట్రియల్ పెయింట్స్ అంటే కంపెనీస్ అండ్ ఫ్యాక్టరీస్లో వాడేవి. సో ఆయన నోటీస్ చేసిన విషయం ఏంటంటే ఈ డెకరేటివ్ పెయింట్స్ బిజినెస్ చేస్తున్న చాలా కంపెనీస్ మెయిన్గా 2 రకాల పెయింట్స్ని లాంచ్ చేస్తున్నాయి. ఒకటి డ్రై డిస్టెంపర్స్ అంటే ఇవి డైరెక్ట్గా గోడల మీద వేసేయచ్చు. ఇది వేసాక గోడలు అంత స్మూత్గా ఏముండవు, అందుకే ఇది లో కాస్ట్. ఇంకొకటి ప్లాస్టిక్ ఎమల్షన్, ఇది డైరెక్ట్గా గోడల మీద వేయకూడదు. ప్రైమర్ లేదా వాల్ పుట్టి వేశాక ఈ ఎమల్షన్ పెయింట్ని వేస్తారు. ఇది వేస్తే గోడలు చాలా స్మూత్గా ఉంటాయి, అందుకే ఇది చాలా కాస్ట్లీ. అయితే ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్లో కేవలం 2 ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయి.
ఒకటి లో క్వాలిటీ అట్ లో కాస్ట్, ఇంకొకటి హై క్వాలిటీ అట్ హై కాస్ట్. కానీ ఇండియాలో ఎక్కువ మంది కస్టమర్స్ ఈ రెండింటికి మధ్యలో ఉంటారు. అంటే వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్లో ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి. దీన్నే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అంటారు. అండ్ ఎగ్జాక్ట్గా ఏషియన్ పెయింట్స్ కంపెనీ అలాంటి ప్రోడక్ట్నే లాంచ్ చేసింది. అది డ్రై డిస్టెంపర్ లాగా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది అండ్ ప్లాస్టిక్ ఎమల్షన్ లాగా మంచి క్వాలిటీ ఫినిషింగ్ ఇస్తుంది. అదే వాషబుల్ డిస్టెంపర్. అప్పట్లో ఇది ఏషియన్ పెయింట్స్ కంపెనీ యొక్క గేమ్ చేంజింగ్ ప్రోడక్ట్. ఎందుకంటే మేజర్గా ఇది 2 రకాల కస్టమర్స్ని అట్రాక్ట్ చేసింది. ఒకటి ఇండియాలో అత్యధికంగా ఉండే మిడిల్ క్లాస్ సెగ్మెంట్. వీళ్ళు ఎప్పుడూ కూడా హై క్వాలిటీ అండ్ లో క్వాలిటీకి మధ్యలో ఉండే ప్రోడక్ట్నే పిక్ చేస్తారు. సో వీళ్ళకి వాషబుల్ డిస్టెంపరే పర్ఫెక్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ పేదవాళ్ళు. ఒక్కోసారి వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మనం తక్కువ డబ్బు ఖర్చు పెట్టి లో క్వాలిటీ ప్రోడక్ట్ని కొనే కంటే కాస్త ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే ఇంకా బెటర్ ప్రోడక్ట్ వస్తుంది అనే ఆలోచనతో మిడ్ రేంజ్లో ఉండే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్నే పిక్ చేస్తారు. అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ని తయారు చేసే కంపెనీ యొక్క బిజినెస్ ఏ రేంజ్లో గ్రో అవుతుందో మీరే ఆలోచించండి. అండ్ ఏషియన్ పెయింట్స్లో కూడా అదే జరిగింది. ఒకప్పుడు పల్లెటూళ్ళలో చిన్న చిన్న పెయింట్ డబ్బాలు అమ్ముతూ బిజినెస్ స్టార్ట్ చేసిన ఈ కంపెనీ కేవలం 10 ఏళ్లలోనే, అంటే 1952 వచ్చేటప్పటికి ఈ కంపెనీ టర్నోవర్ సుమారు 23 కోట్ల రూపాయలకి పెరిగితే నెక్స్ట్ 15 ఇయర్స్లో అంటే 1967 వచ్చేటప్పటికి ఏషియన్ పెయింట్స్ కంపెనీ భారతదేశంలోనే అతిపెద్ద పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారిపోయింది. అయితే ఇదంతా కేవలం ఒక్క ప్రోడక్ట్ని లాంచ్ చేయడం వల్లే జరిగిపోయిందా అంటే కాదు. దాని వెనక ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్లో బిజినెస్ చేసే చాలా కంపెనీస్ ఏదైనా కంపెనీ తయారు చేసే ఒక ప్రోడక్ట్ని కస్టమర్స్ ఎక్కువగా కొంటున్నారు అంటే అప్పుడు సేమ్ బిజినెస్ చేసే వేరే కంపెనీస్ కూడా అలాంటి ప్రోడక్ట్ని తయారు చేసి ముందు తయారు చేసిన కంపెనీస్కి కాంపిటీషన్గా నిలబెడతాయి. అయితే ఇది ప్రతి చోట జరిగేదే. సేమ్ అలాగే 1950స్లో ఏషియన్ పెయింట్స్ కంపెనీ మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసి అఫోర్డబుల్ ప్రైస్లో లాంచ్ చేసిన ప్రోడక్ట్ బాగా సక్సెస్ అవ్వడంతో బర్జర్ పెయింట్స్ అండ్ నెరోలాక్ లాంటి కాంపిటీటర్ కంపెనీస్ కూడా సిమిలర్ ప్రోడక్ట్ని లాంచ్ చేశాయి. అయితే వీళ్ళందరినీ దాటుకుని మార్కెట్లో నెంబర్ 1 అవ్వడానికి ఏషియన్ పెయింట్స్ కంపెనీ ఇంప్లిమెంట్ చేసిన ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. అంటే బేసిక్గా ఏ ప్రోడక్ట్ అయినా ఒక ఫ్యాక్టరీలో తయారైన తర్వాత అది డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళదు. అది ఫ్యాక్టరీ నుండి కస్టమర్ చేతికి వచ్చేటప్పుడు కొంతమంది మిడిల్ మ్యాన్స్ని దాటుకుని వస్తుంది. లైక్ డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్ అండ్ రీటైలర్స్. దీన్నే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటారు. అయితే దీని గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ఉన్న ప్రతి స్టేజ్లో కూడా బిజినెస్ జరుగుతుంది. అంటే వాళ్ళు ప్రోడక్ట్ని ఒకరి నుండి తీసుకుని దాని మీద కొంత లాభం వేసుకుని ఇంకొకరికి సప్లై చేస్తారు. సో ఈ ప్రాసెస్ వల్ల ఆ వస్తువు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ఒక్కో స్టేజ్ని దాటుకుంటూ వెళ్ళేటప్పుడు దాని ధర కూడా అలాగే పెరుగుతూ వెళ్తుంది. మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాలంటే ఒక షర్ట్ని తయారు చేయడానికి ఫ్యాక్టరీకి 120 రూపీస్ కాస్ట్ అయితే అది డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్ అండ్ రీటైలర్స్ వాళ్ళ కమిషన్స్ వేసుకున్న తర్వాత దాని ధర దాదాపు 200 రూపీస్ అవుతుంది. సో ఇదంతా గమనించిన ఏషియన్ పెయింట్స్ కంపెనీ మార్కెట్లో వాళ్ళకి వస్తున్న కాంపిటీషన్ ఎదుర్కోవడానికి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీతో మాత్రమే కాకుండా దాని ప్రైస్లో కూడా పోటీ పడాలనుకుంది. అంటే అన్ని కంపెనీస్ తయారు చేసేది సేమ్ ప్రోడక్టే, కానీ ఏషియన్ పెయింట్స్ కంపెనీ దాన్ని అందరికంటే తక్కువ ధరకి ఇస్తుంది. ఎలా అనుకుంటున్నారా? చెప్తా చూడండి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ఉండే డిస్ట్రిబ్యూటర్స్ అండ్ హోల్సేలర్స్ని ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా ప్రోడక్ట్ని రీటైలర్స్కి సప్లై చేస్తుంది. సో దీనివల్ల డిస్ట్రిబ్యూటర్స్ అండ్ హోల్సేలర్స్ ఆ ప్రోడక్ట్ మీద వేసుకునే కమిషన్స్ కంపెనీకి మిగులుతాయి. అండ్ అలా మిగిలిన డబ్బుని కంపెనీ కస్టమర్స్కి డిస్కౌంట్ ఇవ్వడానికి అండ్ డైరెక్ట్గా కస్టమర్స్కి ప్రోడక్ట్ని అమ్మే రీటైలర్స్కి ప్రాఫిట్ మార్జిన్ పెంచడానికి హెల్ప్ అవుతుంది. లాజిక్ అర్థమైందా? అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. కంపెనీ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్లో ఈ రీటైలర్స్ మీదే ఎందుకు ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అని. దీని వెనుకున్న రీజనే బిజినెస్ స్ట్రాటజీ నెంబర్ 3, కస్టమర్ డేటా. బేసిక్గా కస్టమర్ డేటా అనే పదం బ్యాంక్స్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గరే మనం ఎక్కువగా వింటుంటాం, అవునా? అలాంటిది ఒక పెయింట్స్ తయారు చేసే కంపెనీకి కస్టమర్ డేటాతో పనేంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఈ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో రీటైలర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళకి ఎక్కువ కమిషన్స్ ఇవ్వడానికి కారణం వాళ్ళ ద్వారా కస్టమర్ డేటాని సంపాదించడానికే. ఎలా అంటే వీడియో స్టార్టింగ్లో నేను చెప్పినట్టే ఏ కంపెనీ అయినా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసినప్పుడు అది మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే దానికి డిమాండ్ ఉన్న ప్లేస్లోనే దాన్ని అమ్మాలి. అయితే ఇండియా చాలా పెద్ద దేశం. ఈ దేశంలో రకరకాల కల్చర్స్ అండ్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఏ ప్లేస్లో ఏ పెయింట్స్ ఎక్కువగా అమ్ముడవుతాయో తెలియాలంటే
దానికి కస్టమర్ డేటా కావాలి. అవునా, కస్టమర్ డేటాని పొందడం అనేది ఈ రోజుల్లో చాలా ఈజీ. ఎందుకంటే మనకి తెలియకుండానే బోలెడన్ని చోట్ల మనం మన డేటాని ఇచ్చేస్తున్నాం. కానీ 1970s టైంకి కస్టమర్ డేటా పొందాలి అంటే అది చాలా కష్టం. సో అందుకే ఏషియన్ పెయింట్స్ కంపెనీ ఈ కస్టమర్ డేటాని పొందడానికి ఈ రీటైలర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసిందన్నమాట. ఎందుకంటే ఒక పర్టికులర్ కస్టమర్ ఒక రీటైల్ షాప్కి వెళ్ళి ఏ పెయింట్ని ఎక్కువగా కొంటున్నాడు, వేటిని కొనట్లేదు, ఏ పెయింట్స్ యొక్క క్వాలిటీ మీద కంప్లైంట్స్ చేస్తున్నారు, ఏ పెయింట్స్ని మెచ్చుకుంటున్నారు, ఏ ప్రొడక్ట్ యొక్క సేల్స్ పెరుగుతున్నాయి, ఏ ప్రొడక్ట్ యొక్క సేల్స్ తగ్గిపోతున్నాయి, ఈ డీటెయిల్స్ అన్నింటినీ కలిపే కస్టమర్ డేటా అంటారు. అయితే ఈ కస్టమర్ డేటా ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి ఆ పర్టికులర్ బిజినెస్ మీద కంప్లీట్ ఐడియా ఉంటుంది. అంటే ప్రెజెంట్ వాళ్ళు ఏ ప్రొడక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ ఫ్యూచర్లో ఏ ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందో కూడా వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో అందుకే ఏషియన్ పెయింట్స్ కంపెనీ ఈ కస్టమర్ డేటా మీద ఫోకస్ చేసి ఇండియాలో ఉన్న కొన్ని వేల రీటైల్ స్టోర్స్ నుండి డేటాని కలెక్ట్ చేశారు. అయితే డేటాని కలెక్ట్ చేయడం అనేది పెద్ద గొప్ప కాదు. ఆ డేటాని ప్రాసెస్ చేసి మనకి అవసరమైన విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలి. ఆ పని చేయడానికే ఏషియన్ పెయింట్స్ కంపెనీ 1970sలోనే దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశంలోనే మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ని ఇన్స్టాల్ చేసింది. అంటే మీరే అర్థం చేసుకోండి ఏషియన్ పెయింట్స్ కంపెనీ బిజినెస్లో ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచించిందో. అండ్ ఈ సూపర్ కంప్యూటర్ని యూజ్ చేసి వాళ్ళు రీటైల్ షాప్స్ దగ్గర కలెక్ట్ చేసిన కస్టమర్ డేటాని ప్రాసెస్ చేసి ఫైనల్గా మార్కెట్లో ఉండే డిమాండ్ అండ్ సప్లై మీద కంప్లీట్ ఐడియా తెచ్చుకున్నారు. దట్స్ ఇట్. ఒక కంపెనీ దగ్గర కస్టమర్ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేసే క్వాలిటీ ప్రొడక్ట్తో పాటు ఏ టైంలో ఏ ప్లేస్లో ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటుందో చెప్పగల గోల్డ్ మైన్ లాంటి కస్టమర్ డేటా ఉంటే ఆ కంపెనీ మార్కెట్లో నెంబర్ 1 అవ్వడానికి పెద్ద టైం పట్టదు. అండ్ ఎగ్జాక్ట్గా ఏషియన్ పెయింట్స్లో కూడా అదే జరిగింది. సో ఇలా మార్కెట్లో ఉన్న గ్యాప్ని ఐడెంటిఫై చేసి కస్టమర్ డేటాని యూజ్ చేయడం ద్వారా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో మిడిల్ మ్యాన్ని ఎలిమినేట్ చేసి ఒకవైపు వాళ్ళ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ని తగ్గించి మరోవైపు వాళ్ళ బిజినెస్ని 15 దేశాలకి ఎక్స్పాండ్ చేసి 60కి పైగా దేశాల్లో వాళ్ళ ప్రోడక్ట్ని సప్లై చేస్తూ 1942లో ఒక చిన్న రేకుల షెడ్లో మొదలైన ఏషియన్ పెయింట్స్ కంపెనీ ఈరోజు 3,20,000 కోట్ల రూపాయల విలువైన భారతదేశంలోని అతిపెద్ద పెయింట్స్ కంపెనీగా మారింది. అయితే ఈ ఓవరాల్ కేస్ స్టడీలో మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్ ఏంటంటే ఇన్నోవేటివ్ గ్రోత్. అంటే మన కాంపిటీటర్స్ని ఓడించడానికి క్వాలిటీ ప్రోడక్ట్ని తయారు చేయడం అండ్ ప్రైస్ని తగ్గించి పోటీ పడటం అనేది ట్రెడిషనల్ మెథడ్. అండ్ చాలా కంపెనీస్ ఇలాగే పోటీ పడుతుంటాయి. కానీ ఏషియన్ పెయింట్స్ కంపెనీ ఇంప్లిమెంట్ చేసినట్టు కస్టమర్ డేటా ప్రాసెసింగ్ లాంటి ఇన్నోవేటివ్ మెథడ్స్ ద్వారా మార్కెట్లో ఉన్న డిమాండ్ అండ్ సప్లైని ఇన్డెప్త్ అండ్ ఎఫిషియెంట్గా తెలుసుకోవడం ద్వారా మన ప్రోడక్ట్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో లాంచ్ చేయొచ్చు. అర్థమైందా? సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.